సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. మీ భక్తులు నాకు స్వయంగా చెప్పిన మాట, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమని చెప్పారు. విగ్రహారాధన తప్పు అనేది వారి నియమాల్లో మొదటి నియమం. అటువంటిది అంటే ప్రత్యక్షంగా మన దేవతా మూర్తులందరినీ అవమానిస్తున్నట్లు మరి వారు యేసు విగ్రహాలని, మరియమ్మ విగ్రహాలని, బోల్డ్ అన్ని విగ్రహాలకి ఇప్పుడు చర్చిలు కట్టి వారు చేస్తున్నది అదే అని చెప్పేసి మిమ్మల్ని అడగమన్నారు ఈ క్వశ్చన్. కాదు తల్లి, నేను మీతోనో ఎవరితోనో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను కూడా. ఓ గొర్రె ఆ రోజు ఫోన్ చేసింది, ఇక్కడ తెలంగాణ గొర్రె ఫోన్ చేస్తే నేను అతనితో చెప్పాను, మీరు విగ్రహారాధనకి వ్యతిరేకం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. విగ్రహారాధన వ్యతిరేకం అనేది మీరు నిరూపించుకోవాలిగా. నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి చర్చి ముందు, ప్రతి చర్చిలోనూ ఉండే మేరీ, యేసు విగ్రహాలను మీరే బదలగొడేయాలి. నేను ఒకసారి ఎవరో ఫోన్లో మాట్లాడుతూ, నువ్వు యేసు బొమ్మ మీద ఉమ్మేయగలవా అన్న. వేస్తా అన్నాడు. ఎందుకని? ఆ బొమ్మ వాళ్ళు ఏమంటారు, అకార్డింగ్ టు బుల్బుల్ బుక్, ఇది విగ్రహం, అవి నోరుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు అని డైలాగులు వేస్తారు కదా. మరి ఆ యేసు లేదా మేరీ విగ్రహం మీద ఇది చేయండిరా అని కూడా చెప్పాం. పోనీ ఉయ్యండిరా అని చెప్పాం. నువ్వు వ్యతిరేకిస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, మీరు నన్ను, స్వామి మీరు కాఫీ తాగరు కదా, మీరు టీ తాగరుగా, మీరు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు మాకు రుజువు ఏంటి అన్నావు. పారబోస్తా, ఉమ్మేమంటే ఉమ్మేస్తా కదా. సో కాబట్టి వీళ్ళెవరో క్రైస్తవులు కాదు, అది పాయింట్ ఇక్కడ. ఎప్పుడు నేను చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టినోళ్ళే. కానీ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ ఇంటికి ఎవరో వచ్చినట్టు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏదో చేసినట్టు, అలా పుట్టినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా వాళ్ళ తల్లులంతా మంచోళ్ళని నేను నమ్ముతున్నా, కానీ వాళ్ళు నమ్మట్లేదు. అది దురదృష్టం. కాబట్టి వీళ్ళ యొక్క ఆ లో ప్రొఫైల్ నుంచి బయటకు వచ్చి, మనం అల్లూరి వారసులం, మనం భగత్ సింగ్ వారసులం, మన గురు గోవింద్ సింగ్ వారసులం. ఒక దద్దమ్మ, వాడు పుట్టినట్టు ఎవిడెన్స్ లేని, ఎథిక్స్ లేని, ఎవడు పుట్టాడో నాన్న ఎవడో చెప్పుకోలేని అలాంటోడికి వారసత్వానికి మనకు లేదు. చాలా ఇప్పుడు మొన్న నేను సందర్భం వచ్చిందని చెప్తున్నా. ఇప్పుడు దాదాపు 10 మంది ఉన్నాం ఇక్కడ. సాయి మీ నాన్న పేరు ఏంటిరా? రామకృష్ణ. బాబు రాజు మీ నాన్న పేరు? యెహోషువ. నీ పేరు రాజు. మీ అమ్మ పేరు? కుమారి. మీ తాత తెలుసా నీకు? మీ తాత పేరు? సో మూలం ఎక్కడుంది? మూలం ఎక్కడుంది? ఎక్కడదేగా మూలం? ఆటో వెనకాల ఏయుడిఐ అని రాస్తే ఏయుటిఓ తీసేసి ఏయుడిఐ అని రాశాం. జయ బజరంగ బలి వీర హనుమాన్కి. చెప్పండి, అవుద్దా? ఆడే అవుద్దా? ఆటో ఆడే అవుద్దా? వీడి డాడీని మారుస్తాడా? వీడు మూలం మారుతుందా? వీడు మోసపోయి తన తాను మోసం చేసుకుంటూ లోకాన్ని మోసం చేస్తున్నాడు. ఇంకా చాలా దౌర్భాగ్యకర విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ 50-50 గలకి జీతాలు ఇవ్వడం. రీసెంట్గా చంద్రబాబు గారు కూడా అనౌన్స్ చేశారు కదా స్వామి. అందుకు హోల్సేల్గా చెప్పా. కాదు, అసలు ఇప్పుడు దేశనాశనానికి, ధర్మనాశనానికి పనిచేసేవి ఎడారి మతాలు. ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు నేను అడుగుతున్నాను. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఇప్పుడు పూజారులకు ఇచ్చారు ఇంకో గుళ్ళో డబ్బులు, అవి అది పూజారి వల్లనే వచ్చినాయి. పూజారి పూజ చేయకపోతే గుళ్ళో ఎవడేస్తాడు డబ్బులు నీకు? కానీ గుళ్ళో ధనమంతా పూజారికి వెళ్ళట్లేదుగా, గవర్నమెంట్కే వెళ్తుంది కదా. చెప్పా, ఈ గవర్నమెంట్కి వెళ్తే దేనికన్నా మంచిగా ఉపయోగిస్తే ఒక అందం, కానీ ఇది పట్టుకెళ్ళి పాస్టర్లకే, ఇది పట్టుకెళ్ళి మౌజన్లకే ఎందుకు ఇవ్వాలి? సరే, ఇప్పుడు వెంటనే కామెంట్ పెడతారు వీడియో కింద, ఎరా రాధమోహన్ నీకు చెప్పారా ఉండిలో డబ్బులా నిరూపించు అన్న. సరే, ఉండిలో డబ్బులు కాదు మరి ఎక్కడవే?
ఎవరింట్లో డబ్బులు? ట్యాక్సుల డబ్బులు. అంతేనా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? గుళ్ళో డబ్బులు ముట్టడం తప్పు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పు. కోర్టులు ఏం చేస్తున్నాయి? సుమోటోగా ఇలాంటివి ఏం తీసుకోవా? సెక్యులరిజం అనే పదం వాడచ్చా? పెద్ద బూత్ కదా అది. కాబట్టి ఈ దేశ నాశనానికి సెక్యులరిస్టులు పనిచేస్తున్నారు. కొండకుచో తప్పుడు తీర్పులు ఇచ్చేటువంటి కోర్టులు కూడా అలాగే పనిచేస్తున్నాయి. లేకపోతే ఒక లాయరు చాలా బాధపడుతూ కరీంనగర్లో చెప్పాడు, ఒకప్పుడు హోటల్స్లో రైడ్ అని జరిగేది, ఇప్పుడేం జరగట్లేదండి. అన్న ఓయో రూమ్స్ ఎందుకు? ఆథరైజ్డ్ వ్యభిచార గృహాలు అయిపోయినాయి. ఎందుకంటే కోర్టు తీర్పులు ఎవరికైనా నచ్చితే చేయొచ్చంట. ఆడి పిల్లలే ఈడి పిల్లలే అంటే ఆ తీర్పు ఇచ్చిన ఇంట్లో జరిగి ఉండొచ్చు బహుశా, అందుకని అందరికీ అది అంటించాడు. కోర్టులు ఏం బీగుతున్నాయి? ఈ దేశంలో ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారో వితౌట్ ప్రూఫ్, అలాంటివి ఏదైనా ఒక ఆర్డర్ ఇవ్వాలి కదా. తెలుసా? ప్రతి స్టేట్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు. ఎంత ప్రమాదం అండి. ఈ దేశాన్ని ప్రేమిస్తాడా వాడు? ఇక్కడ 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక ఆయన, కేసీఆర్ గవర్నమెంట్లో. ఆయన పేరేంటి? హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదమ్మా ఒక ఆయన, మహమ్మద్ ఏదో పేరు, మహమ్మద్ అలీయో ఏదో పేరు. నో వందే మాత్రం, నో జనగణమన, నో శాల్యూట్. ఎలా? ఎందుకు ఉండాలి ఇక్కడ? నువ్వు గౌరవించే దేశంలో నువ్వు ఏ దేశాన్ని ప్రేమిస్తావో గౌరవిస్తావో ఆ దేశంలో ఉండు, లేదా ఏ దేశం నీకు సపోర్ట్ చేద్దో ఆ దేశంలో ఉండు. నువ్వు ఈ దేశాన్ని వ్యతిరేకిస్తూ, ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ, ఇక్కడే తింటూ ఇక్కడ దాన్ని నాశనం చేయాలనుకుని ఇక్కడ ఎందుకు ఉండాలి? అడిగేవాడు లేడు. మా ఇంటి వాళ్ళు అడిగితే కామెంట్లో మొరుగుతాయి.